హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను టుడే ఈరోజు సెషన్లో ఏ స్టెప్ బై స్టెప్ ఏ ఏ స్టెప్ బై స్టెప్ గైడ్. ఎందుకు ఏ స్టెప్ బై స్టెప్ గైడ్? సిఐసిడి పైప్ లైన్ క్రియేటింగ్ ఇన్ జిసిపి అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో సిఏసిడి పైప్లైన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ విత్ ప్రాక్టికల్గా చూపిస్తానమాట. తర్వాత కోడ్తో ఎలా మనం లోకల్ నుంచి కోడ్ కమిట్ చేసుకొని, కోడ్ కన్వర్ట్ చేసుకొని, కోడ్ రాసుకొని దాన్ని ఎలా కమిట్ చేసుకోవాలి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటిదంటే సిఏసిడి పైప్లైన్ క్రియేటింగ్ జీసీపీ అనమాట. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనం సిఏసిడి పైప్లైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని ఉంటుంది అనమాట. దీంట్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఫస్ట్ స్టెప్ ఏంది? అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే పే యాజ్ యూ గో అనే సర్వీస్ను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందు మీకు ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపించిన తర్వాత నేను అసలు సిఏసిడి పైప్లైన్ ఎలా సెటప్ చేసుకోవాలి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది మీకు చూపిస్తాను అనమాట. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎనీ బ్రౌజర్ మీరు ఓపెన్ చేయండి. ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే గూగుల్ క్లౌడ్ అని కొట్టండి. గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని కొట్టంగానే లాగిన్ కొట్టినా కానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని కొట్టినా కానీ, ఇది గూగుల్ క్లౌడ్ అంటే ఏంటంటే గూగుల్ అంటే మనకి ఇక్కడ ఈ పేజ్ మీద చూపిస్తున్న గూగుల్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఉందో, గూగుల్ కంపెనీ ఉందో వాళ్ళు డెవలప్ చేసిన ఒక క్లౌడ్ అనమాట. వర్చువల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా అంటే మనం స్టోర్ చేసుకోవడానికి, వర్చువల్గా మనం డేటాని కానీ ఏదైనా కానీ ఫైల్స్ని కానీ ఏదైనా కానీ మనం స్టోర్ చేసుకోవడానికి గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది ఒక సర్వీసే, ఒక ప్రొవైడరే గూగుల్ ప్లాట్ఫామ్, గూగుల్ క్లౌడ్ కన్సోల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడికి వచ్చేసి గూగుల్ క్లౌడ్ జీసీపీ కన్సోల్ అయినా కొట్టండి, లేకపోతే గూగుల్ క్లౌడ్ లాగిన్ అయినా కొట్టండి. ఇలా కొట్టండి, క్లిక్ చేయగానే మనకి ఇలా ఫస్ట్ గూగుల్ క్లౌడ్ వస్తుంది. https://cloud.google.com వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇలా వస్తుంది. ఇలా ఒక పేజ్ నావిగేషన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ. ఇక్కడ స్టార్టెడ్ ఫర్ ఫ్రీలో $300 ఇన్ ఫ్రీ క్రెడిట్ ఫర్ న్యూ కస్టమర్స్. ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి $300 క్రెడిట్ ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఎవరు? మన గూగుల్ వాళ్ళు. తర్వాత స్టార్టెడ్ డిప్లాయింగ్ ఫ్రీ బిల్ట్ సొల్యూషన్స్ ఫ్రీ. మనకి ఇక్కడ ఫ్రీ బిల్డ్ సొల్యూషన్స్ చేసుకోవడానికి అప్లై యువర్ 300 ఫ్రీ క్రెడిట్ టు వాట్ డిప్లాయింగ్ గూగుల్ రికమెండెడ్ ఫ్రీ బిల్డ్ సొల్యూషన్స్ సచ్ యాజ్ డైనమిక్ వెబ్సైట్, లోడ్ బ్యాలెన్స్డ్ వర్చువల్ మెషిన్, 3 టైల్ వెబ్ యాప్ అండ్ మోర్. ఇవి చేసుకోవడానికి మనకి గూగుల్ వాళ్ళు ఈ 300 క్రెడిట్స్ని వాడుకోవచ్చు. తర్వాత 20+ ప్రోడక్ట్స్ విత్ ఫ్రీ టైల్. ఈ 20+ ప్రోడక్ట్స్ని మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట, లైఫ్ లాంగ్. ఎలా అంటే గెట్ ఫ్రీ యూసేజ్ ఏఐ ఏపీఐస్, కంప్యూట్ ఇంజిన్, బిగ్ క్వైరీ అండ్ అదర్ పాపులర్ ప్రోడక్ట్స్ అప్ టు మంత్లీ లిమిట్స్ నాట్ చార్జ్ అగైనెస్ట్ యువర్ 300 ఫ్రీ క్రెడిట్. మనకి ఏదైతే ఫ్రీ క్రెడిట్ ఇచ్చారో 300, ఆ 300 ఫ్రీ క్రెడిట్ నుంచి ఎలాంటి వాళ్ళు చార్జ్ చేయరు, అంటే కట్ చేసుకోరు. మనకి 20 సర్వీసెస్ ని మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అది దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు 2 ways లో ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఉంది, ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ ఉంది. ఇక్కడ ఏ బటన్ మీద క్లిక్ చేసినా కానీ మనకి ఇంకో పేజ్ నావిగేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో పేజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇలా స్టెప్ 1 ఉంటుంది. మీరు మీ ఇక్కడ అకౌంట్ ఇచ్చుకొని మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ కావచ్చు. ఇక్కడ కంట్రీ ఇచ్చేసి ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ అని కొడితే మనకి వేరే పేజ్ లాగిన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుకుంటే మనకి అప్పుడు యాక్టివేషన్ అవుతుంది అనమాట.
అలా కాకుండా నేను ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కనుక ఈ అకౌంట్ కాదు, నేను వేరే అకౌంట్తో లాగిన్ అయ్యాను కనుక ఆ అకౌంట్ని ఇక్కడ స్విచ్ అవుతుంది అనమాట. స్విచ్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ నుంచి స్విచ్చింగ్ అంటే ఏంటంటే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ మూవ్ అవుట్ అని స్విచ్చింగ్ అంటారు అనమాట. ఇలా స్విచ్ అకౌంట్ అని కొట్టండి. ఈ స్విచ్ అకౌంట్ కొట్టే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా, మీకు నచ్చకపోయినా, మీకంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుద్ది కదా, వాళ్ళ కోసమైనా కానీ మీరు షేర్ చేయండి. మీకు వచ్చు అనుకుంటే, నేను చెప్పే కాన్సెప్ట్ మీకు వచ్చు అనుకుంటే, మీకు ఇష్టం లేకపోతే వినటం, మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరైనా ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారో, లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ఇస్తాను. ఎలా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేయాలనేది. నేను అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది నా అకౌంట్ అనమాట, నా యూజర్ అకౌంట్. నా యూజర్ అకౌంట్ని క్రియేట్ ఇలా క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఈ పేజ్లోకి నావిగేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, మనకి ఎలా ఉంటుంది కన్సోల్. ఈ కన్సోల్ మీకు ఎక్స్ప్లోర్ చేశాను ఆల్రెడీ ఒక ఈ వీడియోలో. నేను ఇంకొకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ టు అవాయిడ్, ఇక్కడ చూడండి కాస్ట్ ఎలా ఉంది నాకు. ఇక్కడ చూడండి, కంప్లీట్ యువర్ అకౌంట్ వెరిఫికేషన్ బై April 27, 2025కి నా అకౌంట్ కంప్లీషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందంట. కంప్లీట్ యువర్ అకౌంట్ వెరిఫికేషన్ బిఫోర్ ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలంట. ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఐ అండర్స్టాండ్ ద రిస్క్, విల్ డూ ఇట్ లేటర్ కానీ వెరిఫై నో అని కొడితే అది వెరిఫై అవుతుంది. నేను దాన్ని ఇలా డ్రాగ్ చేసి వెరిఫై నో అని కొట్టాను. వెరిఫై నో అని కొడితే ఇంక వేరే ప్లేస్కి వెళ్తుంది. అది బిల్లింగ్ అకౌంట్ వెరిఫికేషన్ అనమాట. మన బిల్ అకౌంట్ వెరిఫికేషన్ అంటే మనం ఆర్గనైజేషన్ అంటే ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నామా లేకపోతే నీకు ఇండివిజువల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. యువర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఈ సర్వీస్ యూజ్ చేసుకుని మనం ఏదైనా బిజినెస్ నడుపుతున్నామా అనే దాని గురించి వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏదైనా బిజినెస్ నడుపుతుంది, యువర్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఎందుకంటే వాళ్ళకి ఉండాలి కదా సెక్యూర్ అని చెప్పేసి. సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, జిఎస్టి, మనం ఎలాంటి వాళ్ళం కాదు కనుక, మనం అలాంటి కార్పొరేషన్స్ ఏమి నడపట్లేదు కనుక మనం ఏం చేస్తామంటే రిట్రై వెరిఫికేషన్ అని కొట్టాం. ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ ఇలా వస్తాయి అనమాట. బిల్లింగ్ అకౌంట్ వెరిఫికేషన్, మన అకౌంట్ ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం ఏంటి అనేది, ఒకవేళ మనం ఏమైనా ఉంటే ఇలా అప్లోడ్ చేయాలి కాదు కాబట్టి మనం అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మనకు అనవసరం లేదు ప్రజెంట్. ఇప్పుడైతే ఇది నేను అకౌంట్ వెరిఫికేషన్ చేయలేదు కనుక నా డీటెయిల్స్ ఏమి ఇచ్చాను కనుక మామూలుగా జస్ట్ ఇచ్చాను. ఫ్రీ అకౌంట్ కనుక మనకు అది అంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది బిల్లింగ్ పేజ్ అనమాట. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత క్లౌడ్ ఓవర్వ్యూ కానీ సొల్యూషన్స్ కానీ క్లిక్ చేయండి. క్లౌడ్ ఓవర్వ్యూ అని కొడతాను. క్లౌడ్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత డాష్ బోర్డు రికమెండేషన్స్ వస్తాయి. ఇలా మీకు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండు కాకుండా ఇక్కడ పిన్నెడ్ ప్రోడక్ట్స్. పిన్నెడ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే అక్కడికి వెళ్ళి టైప్ చేయాల్సిన అవసరం ఆల్మోస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్ లో కనిపిస్తాయి, పిన్నింగ్ అయిపోయినట్ట. మనం ఆల్రెడీ దాన్ని పట్టుకున్నాం అనమాట, దాన్ని పిన్ చేసి పెట్టుకున్నాం మనకు కావాల్సింది అని చెప్పేసి. ఏపీఐ సర్వీస్ అని ఇలా పెట్టంగానే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఎనేబుల్డ్ ఏపీఐ సర్వీస్, లైబ్రరీ, క్రెడెన్షియల్స్, ఆథరైజేషన్ కన్సర్న్ స్క్రీన్, పేజ్ యూసేజ్ అగ్రిమెంట్స్. తర్వాత బిల్లింగ్ గురించి ఇప్పుడే చూపించారు కదా, ఐఏఎం అండ్ అడ్మిన్. ఐఏఎం అంటే ఏంటంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మిన్. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత త్వరగా ఈ రోజు ఒక సర్వీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. తర్వాత మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం ఎగ్జిక్యూషన్ చేసి చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎం అని క్లిక్ చేయగానే ఇక్కడికి ఏదో వస్తుంది. సపోజ్ ఐఏఎం అని కొట్టగానే, ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్. ఐఏఎం, ప్యామ్, ప్రిన్సిపల్ యాక్సెస్ బౌండరీ, ఆర్గనైజేషన్, ఐడెంటిటీ ఆర్గనైజేషన్, పాలసీ, ట్రబుల్ షూటర్, పాలసీ గురించి, లేబుల్స్, ట్యాగ్స్, సెట్టింగ్స్, ప్రైవసీ. ఇక్కడ ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే మన ఐడెంటిటీని మనం మనం ఆథరైజేషన్ ని చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఐడెంటిటీ యాక్సెస్ అంటే మనం కరెక్ట్ యూజరా ఇన్కరెక్ట్ యూజర్ అని చెప్పేసి చెక్ చేసుకునేది ఐఏఎం అనమాట. తర్వాత మార్కెట్ ప్లేస్, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ గురించి అన్ని ఉంటాయి. వర్టెక్స్ ఏఐ, ఈ వర్టెక్స్ ఏఐ అనేది మనకి అన్ని రకాలుగా అంటే జనరేటివ్ ఏఐ కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా డెవలప్ చేసుకోవడానికి వర్టెక్స్ ఏఐ వాడతాం. ఇక్కడ డాష్ బోర్డ్స్, మోడలర్ గార్డెన్స్, పైప్ లైన్స్, నోట్ బుక్స్, కొలాబ్ ఎంటర్ప్రైజెస్, వర్క్ బెంచ్, ఇది టూల్స్. ఇవి నోట్ బుక్స్, ఇవి టూల్స్ లో, ఇవి నోట్ బుక్స్, ఇవి వర్టెక్స్ ఏఐ స్టూడియో. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడియో. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని
డెవలప్ చేసుకోవడానికి ఫ్రీ ఫామ్, చార్ట్, విజన్, ట్రాన్స్లేషన్, స్పీచ్, ప్రాంప్ట్ గ్యాలరీ, ప్రాంప్ట్ మేనేజ్మెంట్, ట్యూనింగ్. తర్వాత బిల్డ్ విత్ జెన్ ఏఐ చేసుకోవడానికి ఇది ఏఐ వర్క్ అనమాట. ఇది జెన్ ఏఐ. జనరేటివ్ ఏఐ చేసుకుంటే ఎక్స్టెన్షన్. తర్వాత డేటా ఫీచర్ స్టోర్స్ చేసుకోండి. ఫీచర్ స్టోర్స్ అంటే ఏంటంటే మనం ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మన ఫీచర్స్ ఇస్ నథింగ్ బట్ లేబుల్స్ ఇస్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ డేటాను మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. మనం ఏదైనా కొత్త న్యూ ఫీచర్ వచ్చినా కానీ ఆ ఫీచర్ వేరియబుల్స్ మొత్తం ఇక్కడ ఫీచర్ స్టోర్ దాంట్లో చేసుకుంటాం. డేటా సెట్స్. ఈ డేటా సెట్స్ ఏంటంటే ఆల్రెడీ సమ్ ఎగ్జాంపుల్స్ డేటా సెట్స్ ఉండొచ్చు, లేకపోతే మన డేటా సెట్ ఏదైనా ఉంటే దాన్ని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. తర్వాత మోడల్ డెవలప్మెంట్. ఒకవేళ మోడల్ మనం ఎలా డెవలప్ చేస్తాం? డేటా గ్యాదర్ చేసుకోవాలి, తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి, స్ప్లిట్టింగ్ చేసుకోవాలి, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అప్లై చేసుకోవాలి, ట్రైనింగ్ చేయాలి. తర్వాత అది ట్రైనింగ్. తర్వాత ఎక్స్పెరిమెంట్స్. మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇదే మనం ఒకసారి అంతా చేసిన తర్వాత దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ అంటాం, దాన్ని ఒక రన్ అంటాము. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేసి మనం మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ రాకపోతే మళ్ళీ పారామీటర్స్ చేంజ్ చేసుకొని, పారామీటర్స్ ఇన్ ద సెన్స్ హైపర్ పారామీటర్స్ చేంజ్ చేసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఫైనలైజ్ చేసుకుంటాం. అవన్నీ ఈ మేటా డేటా ఏంటంటే మనం ఎప్పుడు చేంజ్ చేసేసాం, ఎక్కడ చేంజ్ చేసాం, దాని రికార్డ్స్, దాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ షుడ్ మెయింటైన్ అనమాట. మనం ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయడాన్ని మెటా డేటా కింద చూస్తాం. తర్వాత డిప్లాయ్ అండ్ యూస్. మోడల్ డెవలప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? మోడల్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్. దాన్ని ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. దాన్ని డిప్లాయ్ చేయాలంటే మోడల్ రిజిస్టర్ చేయాలి. మోడల్ రిజిస్టర్ చేయాలంటే ఎన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసామో డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటాం. సపోజ్ ఒక మోడల్, ఇంకొక మోడల్, ఏ మోడల్ మనకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ మోడల్ మాత్రమే మనం డిప్లాయ్ చేసుకోవాలి. దాన్ని మోడల్ రిజిస్టర్ అంటాం. తర్వాత ఆన్లైన్ ప్రిడిక్షన్స్ అంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో అర్థం కావాల్సింది. ఆన్లైన్ ప్రిడిక్షన్స్ అంటే రియల్ టైం అనమాట. రియల్ టైం అంటే కరెంట్ డేటా. మనం కరెంట్ డేటా యాజ్ వెల్ యాజ్ రియల్ టైం డేటాని ప్రాసెస్ చేసుకొని ప్రిడిక్షన్ చేసుకునే దాన్ని ఆన్లైన్ ప్రిడిక్షన్ అంటాం. బ్యాచ్ ప్రిడిక్షన్స్ అంటే గ్రూప్ ఆఫ్ లేకపోతే ఆఫ్లైన్ అంటే మన హిస్టారికల్ డేటా అంటే నిన్న డేటా, మొన్న డేటా, అంతకుముందు డేటా, ఇయర్ డేటా, 1 ఇయర్ డేటా, 2 ఇయర్స్ డేటా, ఆ డేటాని ప్రాసెస్ చేసి ప్రిడిక్షన్ చేయడాన్ని బ్యాచ్ ప్రిడిక్షన్స్ అంటాము. ఆన్లైన్ ప్రిడిక్షన్స్ ఇస్ నథింగ్ బట్ రియల్ టైం డేటా, స్ట్రీమింగ్ డేటా, కరెంట్ డేటా అంటాం. తర్వాత ఒకసారి అవి ప్రిడిక్షన్ చేసిన తర్వాత ఆ మోడల్ పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది ప్రతిరోజు మనం మానిటర్ చేసుకోవాలి. దాన్ని మానిటరింగ్. తర్వాత వెక్టార్ సెర్చ్, ఈ తర్వాత మేనేజ్, రే ఆన్ వర్టెక్స్ ఇవి మేనేజ్ చేసుకోవడానికి ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కంప్యూట్ ఇంజిన్ లో అసలు వర్క్ కోడ్స్ ఏంటిది, టీమ్స్ అంటే ఏంటి, అప్లికేషన్, ఏఎంఎల్, సీక్రెట్ అండ్ కాన్ఫిగరేషన్, ఇవన్నీ కావాలన్నమాట. ఇవి క్లౌడ్ రన్. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ స్టోరేజ్. సపోజ్ క్యూబర్నెటిస్ ఇంజిన్ ఎందుకంటే మనకి అప్లికేషన్స్ ని ఒక కంటైనర్ అంటాం, ఒక డాకర్ కంటైనర్ కానీ, కుబర్నెటిస్ ఇంజిన్ కంటైనర్ అంటాం, అజూర్ కానీ, EC2 కానీ, ఇన్స్టెన్స్ కానీ, లేకపోతే సేజ్ మేకర్ కానీ, అవన్నీ కంటైనర్స్ కింద యాక్ట్ చేస్తాయి. కంటైనర్ అంటే ఒక డాకర్ కంటైనర్ ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకో సేమ్ అలాంటి కంటైనరైజేషన్ అప్లికేషన్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడానికి కుబర్నెటిస్ ఇంజిన్ వాడతాం. కుబర్నెటిస్ ఇంజిన్ అనేది వెరీ వెరీ పాపులర్ ఇంజిన్ అనమాట. దాన్ని లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడం కానీ అన్ని ఇక్కడ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి కుబర్నెటిస్ ఇంజిన్ లో. తర్వాత రోల్ అవుట్, ప్యాచింగ్, బ్యాకప్, ఇవన్నీ పాలసీస్ మేనేజ్ చేసుకోవడం, ఫీచర్ మేనేజర్, సర్వీస్ మెష్ కాన్ఫిగర్. తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అంటే మనకి సేమ్ ఇందాక AWS లో మనకి క్లౌడ్ స్టోరేజ్ ఎలా ఉంటుందో అది S3 బకెట్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మానిటరింగ్ చేసుకోవచ్చు అండ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. బిగ్ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ ఇది సీక్వెల్ అనమాట. డేటా విత్ క్వైరీస్ అంటాం బిగ్ క్వైరీ. మనకి SQL ని యూజ్ చేసుకొని మనకి క్వశ్చన్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి మనకు ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. VPC కనెక్షన్స్ అంటే వర్చువల్ ప్రైవేట్ కనెక్షన్స్ వాటిని. తర్వాత క్లౌడ్ రన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆ రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది క్లౌడ్ రన్ గురించి. తర్వాత మనకి ఇంకోటి తర్వాత SQL, సెక్యూరిటీ, గూగుల్ మ్యాప్స్, ప్లాట్ఫామ్, ఇదనమాట. ఇవన్నీ ప్రోడక్ట్స్ గురించి అన్ని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ఇప్పుడు దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఎక్స్ప్లోరేషన్ అబౌట్ గూగుల్ క్లౌడ్ కన్సోల్. వన్స్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ వచ్చిన తర్వాత మీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే ఇలా ఉన్నాం కదా, క్లౌడ్ రన్ వచ్చి ఇలా వచ్చేసిన తర్వాత అయినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా
మీరు ఏం చేయాలంటే ఇక్కడ అన్ని రీసోర్స్ మళ్ళీ BigQuery, SQL, కంప్యూటర్ ఇంజిన్, స్టోరేజ్ ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి పేజెస్ మీద సేమ్ ఇందాక మనం అక్కడైతే చూసామో అలా ఉంటాయి అనమాట అన్ని. ఈయనకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. సింపుల్. హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అంటే హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక విఎం మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ముందు మనం ప్రాజెక్ట్ ని ఒక ఐడి జనరేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఐడి అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఇన్ గూగుల్ క్లౌడ్. జీసీపీలో ఒక క్లౌడ్ లో ఒక న్యూ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ సేమ్ ప్రాజెక్ట్ ఇన్ఫో ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ ఇన్ఫో ఏంటంటే అంతకుముందు ఎవరో క్రియేట్ చేసి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది. ప్రాజెక్ట్ నెంబర్ ఇలా దానికి ఒక నంబర్ ఇస్తారు, యూనిక్ ఐడి. ఆ ప్రాజెక్ట్ ఐడి ఇది అనమాట, ఎలిగెంట్ బీచ్ 446106J9 ఇలా ప్రాజెక్ట్ వస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అంటే మీరు వర్క్ చేస్తున్నారా, సపోజ్ 1 2 3. సపోజ్ ఈ ప్రాజెక్ట్ కి సపోజ్ ఏ ప్రాజెక్ట్ ఉంది మనకి, వెదర్ ప్రిడిక్షన్ ఉంది అనుకున్నాం అనుకో. వెదర్ ప్రిడిక్షన్ అనే అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నారు. ఎంతమంది డెవలపర్స్ కావాలనుకున్నారంటే 1 2 3. ఈ 1 2 3 ఈ పర్సన్స్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అది కూడా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే వాళ్ళకి గూగుల్ క్లౌడ్ తో వర్క్ చేయాల్సిన పని ఉంటే ఈ ఎవరైతే ప్రాజెక్ట్ లో ఉన్నారో ఆ ప్రాజెక్ట్ పర్సన్స్ ఈ గూగుల్ క్లౌడ్ ని యూజ్ చేసుకుని చేయాల్సి వస్తే వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇస్తాం అనమాట. మిగతా ఇంకెవరికి మనం పర్మిషన్స్ ఇవ్వం. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ ఆ ప్రాజెక్ట్ యాడ్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ సపోజ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ యాడ్ పీపుల్ టు దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ మై ప్రాజెక్ట్ లో మన ఫస్ట్ ప్రాజెక్ట్ లో మనం ఏంటంటే ఇక్కడ యాడ్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ఆర్ ఇక్కడ ఏమున్నాయంటే చూడండి, ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ చాలా ఈజీ అండి. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు నేర్చుకోవాలనే కుతూహలం, ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను నేర్చుకోలేను, ఏం చెప్తున్నాడో చెప్తున్నాడు అని అనుకోకుండా కంప్లీట్ వీడియో అయిపోయేదాకా చూస్తే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాలెడ్జ్ అనేది చాలా చాలా ఈజీ తీసుకోవటం. మిగతా ఏ పనులు చేసినా కానీ, చదువుకున్నా చదువుకోకపోయినా, వ్యవసాయం చేసినా ఇంకేం చేసినా కానీ కష్టంతో కూడుకున్నది. ఫిజికల్ గా కష్టపడాలి, ఇక్కడ మెంటల్ గా కష్టపడాలి. ఓన్లీ జస్ట్ అర్థం చేసుకుంటే చాలు అనమాట. నేర్చుకున్నాలనే కాన్సెప్ట్ మీకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఇవ్వాలన్నమాట. యాడ్ ప్రిన్సిపల్స్. మన ప్రాజెక్ట్ కి ఒక వ్యక్తిని యాడ్ చేయాల్సి వచ్చింది. ఏమొచ్చింది ప్రిన్సిపల్స్ ఆర్ ఏమేమి ప్రిన్సిపల్స్ అంటే యూజర్స్ ఉంటుంది, గ్రూప్స్ ఉంటుంది, డొమైన్స్ ఉంటుంది, ఆర్ సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ దీని గురించి మనం నేర్చుకోవాలనుకో, సింపుల్ దాని మీద క్లిక్ చేసి అనుకో, లెర్న్ మోర్ అబౌట్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ గురించి ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇక్కడ అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే తెలుసుకుంటావచ్చు అనమాట. సింపుల్ గా మీకోసం నేను క్లిక్ చేసి చూపిస్తాను ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి అనేది. మళ్ళీ ఒక్కొక్క పేజ్ నావిగేట్ అవుతుంది. ఆ పేజ్ నావిగేట్ అయితే గూగుల్ అకౌంట్స్, సర్వీస్ అకౌంట్స్, గూగుల్ గ్రూప్స్, గూగుల్ వర్క్ స్పేస్ అకౌంట్స్, క్లౌడ్ ఐడెంటిటీ డొమైన్స్, ఆల్ అథెంటికేటెడ్ యూజర్స్, ఆల్ యూజర్స్ ఇలా అన్ని ఉంటాయి అనమాట. మీకు కావాలంటే దీని గురించి మొత్తం మనం ప్రిపేర్ కావచ్చు అనమాట. ఇక్కడ రోల్ అంటే ఏంది, ప్రిన్సిపల్ అంటే ఏంది, పాలసీ అంటే ఏంది, ఇవన్నీ మనకి ఇన్ డీటెయిల్ గా, ఎందుకంటే మనకు తెలియదు కదా, మనకి నేర్చుకోవాలనుకుంటే ఇన్ డీటెయిల్ గా వాడు రాస్తాడు అనమాట. దీని ప్రకారం మనం క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ గ్రూప్స్ అంటే ఏంది, అథెంటికేటర్స్ అంటే ఏంది, ఆల్ యూజర్స్ కి ఎలా ఇస్తాము, రిసోర్స్ అంటే ఏంది, పర్మిషన్స్ అంటే ఏంది, రోల్స్ అంటే ఏంది, ఇవన్నీ సబ్ అంటే ఏంది, పబ్లిషర్ అంటాం, సబ్స్క్రైబర్ అంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గుర్తెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే పబ్ సబ్ అనే పదం కూడా మీకు వినిపిస్తుంది అనమాట గూగుల్ క్లౌడ్ వాడుకున్నప్పుడు. ఆ పబ్ సబ్ అంటే ఏంటంటే ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. పబ్ అంటే ఏంటంటే పబ్లిషర్. సబ్ అంటే
సబ్స్క్రైబర్. నేను ఎప్పుడు అంటున్నాను కదా, నేను పబ్లిష్ చేస్తున్నా. నేను ఒక వీడియో క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తున్నా. ఇక్కడ యూట్యూబ్లో పబ్లిష్ చేస్తున్నా. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను, కుదిరితే లైక్ చేయండి, ఇంకా అంతకుమించి సబ్స్క్రైబ్ చేయమంటున్నా. ఏంటంటే యాక్సెప్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి. నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో అవి మీకు అకౌంట్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ కింద వస్తాయి అని చెప్తున్నాం. అదే అనమాట ఇక్కడ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్ దట్ గివెన్ ఫ్రీ గ్రెయిన్ ఫైన్ గ్రైన్ కంట్రోల్ దెన్ బేసిక్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్రీ డిఫైన్డ్ రూల్ పబ్లిషర్ అంటే పబ్లిషర్ రోలా సబ్స్క్రైబర్ రోలా అనే దాని బేసిస్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఓన్లీ పబ్లిష్. మనం ఓన్లీ ఏం చేయాలంటే పబ్లిష్ చేయడమే. మనకి ఏదైతే డేటా ఉందో దాన్ని పబ్లిష్ చేయడం వరకు అక్కడ వరకే పర్మిషన్. అదే పబ్ సబ్ రోల్ అంటే. ఇక్కడ మీకు ఇంకా దాని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైం ఎక్కువ తీసుకోను, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక జస్ట్ హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే ఐఏఎం రోల్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఐఏఎం. ఇక్కడ ఏం చేసేయాలి, ఐఏఎం రోల్లో ఇవన్నీ వస్తాయి అనమాట. ఐఏఎం రోల్ అంటే చూడండి, ఇక్కడ ఐఏఎం అంటే ఏం చెప్పాను మీకు, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అన్నాం కదా. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో ఇక్కడ న్యూ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ అక్కడ మనకు తెలుసుకుంటేనే ఇక్కడ ఈజీగా మనం ఎవరిని అడగకుండా, సపోజ్ మనకు తెలియదు, మీకు తెలియనప్పుడు ఇక్కడికి వెళ్ళేసి అవి చదువుకుని చేయాలి. లేకపోతే మనకి ఎవరైతే మన సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరికైతే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఐఏఎం అంటే మనల్ని ఐడెంటిటీ చేయాలి. మనం ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారంటే అది ఏ రోల్, అది గ్రూప్స్ అంటే గ్రూప్ లో ఒకడా, లేకపోతే డొమైన్ స్పెసిఫిక్ సర్వీస్ అకౌంట్సా, ఆ యూజర్ అకౌంటా, ఏం యూజర్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట ఇది. ఇప్పుడు న్యూ ప్రిన్సిపల్స్ ఇవ్వాలి. ఇక్కడ న్యూ ప్రిన్సిపల్స్ ఇవ్వాలంటే అక్కడ ఇందాక చూసాం కదా న్యూ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ న్యూ ప్రిన్సిపల్స్ అని ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది గూగుల్ అకౌంట్. ఇక్కడ ఏం చేయాలంటే ప్రిన్సిపల్స్, న్యూ ప్రిన్సిపల్స్. ఈ న్యూ ప్రిన్సిపల్ క్రియేట్ చేయాలంటే యాడ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఒకటి కానీ రెండు కానీ. ఇప్పుడు చూడండి, గూగుల్ అకౌంట్ ఈమెయిల్ మన సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మీ గూగుల్ అకౌంట్ ఈమెయిల్, మీ ఇక గూగుల్ అకౌంట్ ఈమెయిల్ ఎంటర్ అట్లీస్ట్ వన్ ప్రిన్సిపల్ ఏంటంటే గూగుల్ అకౌంట్తో కానీ గూగుల్ గ్రూప్స్, మనకి అడ్మిన్స్ ఒక గూగుల్ గ్రూప్ క్రియేట్ చేస్తారు దానికి కానీ, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఒకే గ్రూప్ లో ఎవరైనా ఆ అకౌంట్ యూజ్ చేసుకుని వాడుకోవచ్చు. లేకపోతే ఇండివిజువల్ యూజర్, లేకపోతే సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ వర్క్ స్పేస్ డొమైన్ example.com. ఇక ఏదైనా ఒక ప్రిన్సిపల్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. తర్వాత వాళ్ళకి అసైనింగ్ రోల్స్. ఇక్కడ అసైన్ రోల్స్ అంటే ఏంది మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళకి రోల్ అసైన్ చేయాలి, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అనే దానికి అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఏం రోల్ ఇచ్చారో చూడండి. ఏం రోల్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇక్కడ బేసిక్ కరెంట్లీ యూజ్డ్ బేసిక్. ఇక్కడ బేసిక్ మీద కొట్టగానే రోల్స్ బ్రౌజరా, ఎడిటరా, ఓనరా, వీవరా. ఇక్కడ చూడండి ఆడ బ్రౌజర్ అంటే ఏంది, యాక్సెస్ టు బ్రౌజ్ జీసీపీ రిసోర్సెస్. ఓన్లీ మనం యాక్సెస్ చేసుకోవటం మాత్రమే, యాక్సెస్ టు బ్రౌజ్ జీసీపీ రిసోర్సెస్. తర్వాత ఎడిటర్కి రండి, వ్యూ. ఎడిటర్కి వచ్చిన తర్వాత ఏంటంటే మనం చూడొచ్చు, క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ అండ్ మోస్ట్ గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్. ఇక్కడ ఏంటంటే అన్ని ఇక్కడికి వచ్చేసరికి మనం ఏదైతే ఉందో దాన్ని వ్యూ చేయొచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు అండ్ డిలీట్ కూడా చేసే ఛాన్స్ అనమాట. దీన్నే అది ఎక్కడ అంటే గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్. మనం ఏదైతే గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నిటిని అనమాట. సి ది లిస్ట్ ఆఫ్ ఇంక్లూడెడ్ పర్మిషన్స్. వాడికి ఇచ్చిన ఇక పర్మిషన్స్ బేస్ చేసుకుని మాత్రమే. తర్వాత ఓనర్ అయితే మనం కనుక ఓనర్షిప్ తీసుకుంటే ఫుల్ యాక్సెస్ టు మోస్ట్ గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్. సి ద లిస్ట్ ఆఫ్ ఇంక్లూడ్ పర్మిషన్స్. దీనికి సంబంధించిన పర్మిషన్స్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఓనర్ కింద ఇస్తే అన్ని పర్మిషన్స్ ఇతని చేతిలో ఉంటాయి. ఓనర్ అంటే తెలిసిందే కదా, అంతా ఓనర్షిప్ మొత్తం అతని దగ్గర ఉంటుంది. తర్వాత వేవర్ అంటే తెలుసు కదా, ఓన్లీ వ్యూ చేసుకోవడానికి. బ్రౌజ్ అంటే ఓన్లీ బ్రౌజ్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి. వ్యూ అంటే మొత్తం జస్ట్ చూడటానికి. వ్యూ మోస్ట్ గూగుల్ క్లౌడ్ రిసోర్సెస్, మనం జస్ట్ చూడటానికి మాత్రమే. ఇలా అనమాట. ఇక్కడ బేసిక్స్కి వస్తే కరెంట్లీ యూజర్ అంటే ఓనర్, కరెంట్లీ యూజర్ అంటే ఫుల్ యాక్సెస్ టు ది మోస్ట్, ఇదనమాట. తర్వాత యాక్సెస్ అప్రూవల్ యాక్సెస్ అప్రూవల్ కాన్ఫిగర్ ఎడిటర్. ఇందాక చెప్పాం కదా,
యాక్సెస్ రోల్ ఇన్వాలిడేటర్, యాక్సెస్ రోల్ వ్యూవర్, తర్వాత యాక్సెస్ కాంటెక్స్ట్, ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత యాక్షన్స్, ఇవి మేనేజ్ రూల్స్ అని ఇలా క్లిక్ చేయొచ్చు. అవి ఇప్పుడు నేను చూపించట్లేదు, జస్ట్ సెలెక్ట్ రోల్ కొట్టినప్పుడు. తర్వాత ఐఏఎం కండిషన్, ఇక్కడ కండిషన్ అంటే యాడ్ ఐఏఎం కండిషన్, వాళ్ళు ఏం పెట్టారో ఆ కండిషన్స్ మనం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇప్పుడు నేను కూడా ఈ ఏఎం యూజర్ క్రియేట్ చేయాలన్నమాట. ఆ ఏఎం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి మీకు తర్వాత చెప్తాను. అదంతా చేసిన తర్వాత అవన్నీ పర్మిషన్స్, ఇంకొక రోల్ కొత్త రోల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ అనదర్ న్యూ రోల్ ఇచ్చేసి సేవ్ అని కొడితే ఒక రోల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఐఏఎం రోల్ క్రియేట్ అవుతుంది. ఐఏఎం రోల్ అంటే ఐడెంటిటీ యాక్స్, మనల్ని ఐడెంటిటీ చేయడానికి ఏమేమి యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ ఏంటంటే యూజ్ చేసుకోవటం, సర్వీస్ ని ఏ సర్వీస్ యూజ్ చేసుకోవాలి, వ్యూవర్సా, ఎడిటర్సా, లేకపోతే ఓనరా, లేకపోతే బ్రౌజరా అనే ఈ ఎడిట్స్ మాత్రమే చేసుకోవడానికి బేసిక్స్ లో మనకి ఇచ్చే పర్మిషన్ అనమాట. మనం యాక్సెస్ చేసుకోవాలా, వేవ్ చేసుకోవాలా, బ్రౌజ్ చేసుకోవాలా, ఓనర్ గా ఉండాలా అనే ఇచ్చే యాక్సెస్ అనమాట. మనకు ఆ పర్మిషన్ ఉంటే ఆ యాక్సెస్ మాత్రమే యూజ్ చేసి సర్వీస్ చేసుకోగలుగుతాం, లేకపోతే మనం చేయలేము అనమాట. తర్వాత సేవ్ కొట్టుకుంటే మనకి మన ప్రాజెక్ట్ లో ఆ పర్సన్స్ ని యాడ్ చేసుకొని, యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒకసారి ఒక యాక్సెస్ ఇస్తున్నాం. ఓనర్షిప్ యాక్సెస్సా, లేకపోతే ఎడిటరా, వీవరా, బ్రౌజరా, వాళ్ళకి ఆ యాక్సెస్ ఇచ్చి ఆ ప్రిన్సిపల్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేసి సేవ్ కొడితే అయిపోయింది అనమాట. కథం, ఖేల్ కథం, దుకాన్ బంద్, దుకాణం బంద్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎలా ఐఏఎం క్రియేట్ చేయాలనేది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఐఏఎం రోల్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ లో మన ప్రాజెక్ట్ లో మీకు ఏదైతే ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం తర్వాత ఇప్పుడు గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కి ఇలా వెళ్ళొచ్చు. తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉండాలి, తర్వాత ఏమేమి రిసోర్సెస్ వాడుకుంటాం అది తెలియజేయాలి, తర్వాత ఏమేమి ఏపీఐస్, తర్వాత ఏమేమి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ స్టేటస్, బిల్లింగ్, మానిటరింగ్, ఇవన్నీ చేసుకోవాలంట. ఇవన్నీ మనకు అలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వన్ వే. కాకపోతే ఏంటంటే మనం తర్వాత ఇక్కడ ఇది డాష్ బోర్డ్, ఇది మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్ ఉందో సేమ్ అదే డాష్ బోర్డ్. ఇక్కడ యాక్టివిటీ క్లిక్ చేసినా కానీ ఏమేమి డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి సింపుల్ గా. ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది చూడండి. టైం అవుతుంది అనుకుంటా, ఏమనుకోకండి. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చూపించాను కదా చాలు. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కూడా చూపిస్తాను. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం చూపించిన తర్వాత ఇంకొక 2 సర్వీసులు చూపిస్తాను. అవి ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మొత్తం అప్పుడే చూపిస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ లాగ్స్, ఇక్కడ లాగ్స్ అంటే ఏంటంటే మనం ఇక ప్రాజెక్ట్ ని ఎప్పుడు లాగిన్ అయ్యాము, ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి అవన్నీ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ లాగ్స్ మొత్తం ప్రాజెక్ట్ గురించి మొత్తం వస్తారు. ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. అది ఎప్పుడు క్రియేట్ చేసాము, జాన్ 15 5:30 PM క్రియేట్ చేసాము. ఎప్పుడు ఈ రోజు మనకి ఎప్పుడు దాకా జాన్ టు ఈ రోజు 22 11:30 PM దాకా యాక్సెస్ అనమాట. టైం లైన్ అది ఒకలా అయితే. ఇక్కడ షోయింగ్ లాగ్స్, ఇప్పుడు దాకా లాగ్స్ చూపిస్తాయి అంటే మనకి ఎర్రర్స్ వచ్చినా కానీ ఎప్పుడు లాగ్ అయ్యాము, ఎప్పుడు టెర్మినేట్ అయ్యాము, అవన్నీ డీటెయిల్స్. షోయింగ్ లాగ్స్ ఫర్ లాస్ట్ 7 days లాగ్స్ చూపిస్తాయి అనమాట. 1/15/2025 టు అది 10:07 PM టు 1/22/25 10:0 PM వరకు చూపిస్తాయి అనమాట. ఒకవేళ ఇక్కడ మీకు కావాలంటే డేట్స్ గురించి కానీ ఎండ్ డేట్ ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇది ఆల్ రిసోర్సెస్ లో ఆల్ లాగ్ నేమ్స్ ఏమిటి, ఆల్ సర్వీసెస్, కోరిలేట్ బై, రన్ క్వైరీ, మనకి ఏదైనా కావాలంటే ఇవ్వండి అనమాట. ఇక క్వైరీ లైబ్రరీ, షేర్ లింక్, రెఫరెన్సెస్, లాస్ట్ 1 week, ఇవన్నీ వస్తాయి అనమాట ఇక్కడ. ఇవి కదా, ఇది లాగ్ ఎక్స్ప్లోరర్, ఇది మెట్రిక్ ఎక్స్ప్లోరర్, లాగ్ అనలిటిక్స్, ట్రేస్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు జస్ట్ నేమ్ సేక్ అనమాట, అంత లేదు చూపిస్తున్నాను అనమాట. ఇవి ఏమి ప్రెస్ చేస్తే మనకి అలా వస్తాయి అన్నది చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు యాక్టివిటీ రికమెండేషన్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు గూగుల్ కన్సోల్లోకి వచ్చిన తర్వాత మనకి అంటే మనకు ఇక్కడ చూపిస్తాను మీకు. మన మామూలుగా అయితే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ ఒక మనం సపోజ్ మీరు కానీ నేను కనుక ఏదైనా ఐటీ కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఒక ప్రాజెక్ట్ లోనే జాయిన్ అవుతాం కదా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కి కోసం జాయిన్ చేసుకుంటారు కదా. అది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో మెంబర్స్ ఉన్నప్పుడు, ఒకవేళ మెంబర్స్ ఉంటే
అంతే కదా. ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆ ప్రాజెక్టు, లేకపోతే మిమ్మల్ని ఓనర్ అంటే మీరే ఓనర్షిప్ తీసుకోవడానికి, మీరే ఓన్ అండ్ ఓన్లీ పర్సన్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ పర్సన్ మీరే ఉండొచ్చు ఆ ప్రాజెక్ట్ లో తీసుకుంటే, మనమే కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలండి. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక సపోజ్ నీ తర్వాత కానీ మనం ఎక్కడైనా సరే, ఇది మనకి ఒక ఐటీ కంపెనీ అనే కాదు, మనం ఎక్కడైనా సరే, ఎక్కడైనా అంతే కదా. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారనుకో, మీకు కింద వచ్చిన వాళ్ళకి మీరు గైడెన్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం యాక్సెస్ ఇవ్వాలో మీకు, మీరు మీరు ఓనర్షిప్ అయ్యారనుకోండి, వీళ్ళకి ఓనర్షిప్ యాక్సెస్ ఇవ్వాలా, లేకపోతే వ్యూవర్షిప్ యాక్సెస్ ఇవ్వాలా, అన్నీ మీ చేతిలోనే ఉంటాయి అనమాట. ఎందుకంటే మీరు ఫస్ట్ జాయిన్ అయితే, మీరు ఫస్ట్ జాయిన్ అయితే వాళ్ళు మనకి సర్వీస్ ఇస్తుంటారు. సేమ్ అలాగే ఎక్కడైనా సరే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక ఫస్ట్ మనం జాయిన్ అయినా కానీ, లేకపోతే ఒక ఐటీ కంపెనీ కాదు, ఎక్కడైనా సరే జరిగే ప్రాసెస్ అనమాట. రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్ ను ఒకటి క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ లేదు, వీళ్ళు మనకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ జెన్ ఏఏ అన్నారు. ఈ జెన్ ఏఐని డెవలప్ చేయాలి. ఈ జెన్ ఏఐని డెవలప్ చేయాలంటే నీకు నీకేం కావాలి, వర్టెక్స్ ఏ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు కనుక నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నావు. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే మనకు యాక్సెస్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. అది ఎలాగంటే, ఒక న్యూ ప్రాజెక్ట్, హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మై ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ మై ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ మై ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ మై ప్రాజెక్ట్. ఇక్కడ క్లిక్ ఆన్ మై ప్రాజెక్ట్. ఈ క్లిక్ ఆన్ మై ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, మై ప్రాజెక్ట్, మై ప్రాజెక్ట్, మై ప్రాజెక్ట్, మై ప్రాజెక్ట్ ఉండి దానికి ఒక ఐడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దానికి యూనిక్ ఐడి వస్తుంది. సపోజ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇది రీసెంట్ అనమాట. ఆల్రెడీ స్టార్టెడ్ లే ఉంటుంది. స్టార్టెడ్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. యూ హ్యావ్ నో స్టార్టెడ్ ఎనీ ప్రాజెక్ట్. మనం ఇంత మటుకు ఎలాంటి స్టార్ట్ చేయాలి. ఆల్ అంటే మొత్తం, దాని గురించి మొత్తం వస్తాయి అనమాట. ఈ మై ఫస్ట్ ప్రాజెక్ట్, మై ఫస్ట్ ప్రాజెక్ట్, మై ఫస్ట్ ప్రాజెక్ట్, మై ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినాయి. ఇంక వద్దరు కూడా క్యాన్సిల్ కొట్టేయండి. తెలిసిందే కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ చూపిస్తానంతే. ఇక్కడికి వచ్చేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే చూడండి, ఏం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. నా పేరు అనుకునే బాల, బాల హైఫన్ ఇద్దాం, జెన్ ఏఐ. ఇక్కడ నో రిసోర్సెస్ టు డిస్ప్లే, మనం ఇంతమట్టుకు ఏమైనా చేయలేదు కనుక సెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫోల్డర్స్ అలా ఏం లేదు. నో రిసోర్సెస్ టు డిస్ప్లే, ఇక్కడ క్యాన్సిల్ ఉంది. ఇక్కడ ఏంటంటే సెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫోల్డర్స్. మనం ఏదైనా ప్రాజెక్ట్ ఉందా మన దగ్గర? లేదు. నో రిసోర్సెస్ టు డిస్ప్లే, ఇలాంటి ఏం లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్లో మనకు రీసెంట్లోకి వద్దాం. రీసెంట్కి వచ్చిన తర్వాత అయినా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి డైరెక్ట్గా వెళ్తే ఎలా వస్తుంది, ఏడ చేస్తే ఎలా వస్తుందా, ఏడ చేస్తే ఎలా, సపోజ్ బాలా అన్నాం, అది ఆల్రెడీ క్రియేట్ చేసిన దాంట్లో చర్చ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో, సెర్చ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫోల్డర్స్, మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ని సెర్చ్ చేసి దాన్ని తీసుకోవడానికి, ఎక్కువ ప్రాజెక్ట్ చేసి ఉంటే, లేకపోతే ఏదైనా ఫోల్డర్ పెట్టిన ఆ ఫోల్డర్ ని సెర్చ్ చేయడానికి సెర్చ్ బార్ అనమాట. ఎక్కడ అలా చేస్తే రాదు డైరెక్ట్ గా. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇలా క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్ ని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా యూ హ్యావ్ 20 ప్రాజెక్ట్స్ రిమైనింగ్ ఇన్ యువర్ కోటా. మనకేందంటే ఇక్కడ ఒక మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, మనకి న్యూ యూజర్ కాబట్టి మనం వీఆర్ న్యూ యూజర్స్. ఏంది ఇక్కడ న్యూ యూజర్స్ కనుక, ఈ న్యూ యూజర్ కి ఎన్ని ప్రాజెక్ట్స్ ఛాన్స్ ఇస్తారంటే మనం క్రియేట్ చేసుకోవడానికి ఫ్రీగా 20 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 20 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకేమంత లిమిట్ ఉంది, ఇంకా యూ హ్యావ్ 20 ప్రాజెక్ట్స్ రిమైనింగ్. మనకు 20 ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసుకునే ఉందన్నమాట మన కోటాలో. రిక్వెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఆర్ డిలీట్ ప్రాజెక్ట్స్, మీరు రిక్వెస్ట్ చేసుకుంటే అండ్ ఇంక్రీజ్ ఆర్ డిలీట్ ప్రాజెక్ట్స్, మీ ప్రాజెక్ట్స్ డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ మేనేజ్ కోటా, అక్కడ కోటాకి వెళ్తే దాని గురించి తెలుస్తుంది అనమాట, ఏమేమి ఉంటుందని చెప్పేసి. తర్వాత తర్వాతకి వచ్చేసరికి మనం కొట్టిన వెంటనే మై ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది. మీకు ఏం పెట్టుకోవాలి, మై ప్రాజెక్ట్ అని ఆల్రెడీ ఉంది కదా, అలా కావాలా? ఇక్కడ చూడండి, ఇది కన్వెన్షన్ అనమాట. మై ప్రాజెక్ట్ 47886 అని వచ్చింది. ఎందుకు అది ఆల్రెడీ మై ప్రాజెక్ట్ అని అలా ఉంది కనుక. అలా కాకుండా ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఐడి అడ్వాన్స్ స్టేట్ ఇక్కడ 4486 J4 ఉంది. ఇట్ కెనాట్ బి చేంజ్ లేట్.
ఒకవేళ ఎడిట్ అని కొట్టాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మై ప్రాజెక్ట్ నేమ్ అనేది అలా కాకుండా చూద్దాం అసలు ఏం చేస్తుందో జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేయాలి, బాల ఇచ్చామంటే జెన్ ఏఐ ఇక్కడ హైఫన్ డెమో ఇద్దాం. డెమో ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది ప్రాజెక్ట్ ఐడి అనమాట. ఇది ప్రాజెక్ట్ ఐడిలో ఏముంది, బాలా జెన్, ఇక్కడ కూడా అలాగే హైఫన్ ఇద్దాం. ఇక్కడ చూడండి, బాలా జెన్ ఏఐ డెమో అని ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మన యొక్క ఆర్గనైజేషన్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆర్గనైజేషన్ ఏమైనా ఊరుకుంటే దాని ఆర్గనైజేషన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ బ్రౌజ్కి వచ్చేసి బ్రౌజ్కి వచ్చి ఇక్కడ చూడండి అన్ని ఇక్కడ మనకి చర్చ్ ఫోల్డర్స్, ఆ చర్చ్ ఫోల్డర్స్ ఏం లేదు కనుక మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ గా క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఏం చేయాలి, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఆల్రెడీ యూ హ్యావ్ 20 ప్రాజెక్ట్స్ రిమైనింగ్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మనకి చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని కొట్టాం. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని కొడితే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. రన్ అవుతుంది, అది రన్ అవుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఏడకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడకి వచ్చేసి ఏడ క్లిక్ చేద్దాం. ఏడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్రియేట్ ప్రాజెక్ట్ బాలా జెన్ ఏఏ డెమో జస్ట్ నౌ ఏమంది నోటిఫికేషన్స్ లోకి వచ్చేసింది అనమాట. నోటిఫికేషన్ ఏమని వచ్చింది, క్రియేట్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు బాలా జెన్ ఏఈ డెమో అని. ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే క్రియేట్ చేశారంట. ఇప్పుడు సెలెక్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్దాం. మనం ఎక్కడ క్రియేట్ చేసాం ఆ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఆ ప్రాజెక్ట్కి వెళ్తే దాని డీటెయిల్స్ వస్తాయి అనమాట. దాని డీటెయిల్స్ ఏమొచ్చినాయి చూద్దాం. నో వీవింగ్ ప్రాజెక్ట్ బాలా జెన్ ఏ డెమో ఇన్ ఆర్గనైజేషన్, నో ఆర్గనైజేషన్ అనమాట. మనకేంది, ఎలాంటి ఆర్గనైజేషన్ లేదు. ఆర్గనైజేషన్ లేదు కనుక మనం ఏం చేద్దాం, దానికి వదిలేసి ఇక్కడ ఇది చూడండి, ఇది కదా చూడండి, మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం కదా. ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ ఇన్ఫో. అంతకుముందు ఏముంది, మై ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు నా ప్లేస్ లోకి వచ్చింది బాలా జెన్ ఏఐ డెమోకి వచ్చింది, బాలా జెన్ ఏఐ డెమో. ఇప్పుడు ఏం చేయాలి మనం, యాడ్ పీపుల్. ఈ ప్రాజెక్ట్ కి నువ్వు ఎవరిని యాడ్ చేస్తావో వాళ్ళకి ఏం రోల్స్ ఇస్తావో అనేది నీ ఇష్టం అనమాట. ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ నంబర్ వచ్చేసింది, ప్రాజెక్ట్ నంబర్ వచ్చేసింది, ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ ఐడి ఉంది. ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఐడి సేమ్, నంబర్ ఉంది. ఇక్కడ ఆ ప్రాజెక్ట్ కి మీరు ఎవరిని యాక్సెస్ తీసుకుంటారా ఏందనేది మీ ఇష్టం. అది తర్వాత ఏం చేయాలంటే సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసాం సక్సెస్ఫుల్ గా, ఓకే డన్. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఎనేబుల్ ది కంటైనర్ రిజిస్టర్ ఏపీఐ. ఇప్పుడు ఎనేబుల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ ప్రాజెక్ట్, ఫస్ట్ వన్. సెకండ్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ కంటైనర్ రిజిస్ట్రీ ఏపీఐని ఎనేబుల్ చేయాలి. దానికోసం మీరేం చేస్తారంటే, ఇప్పుడు కంటైనర్ రిజిస్ట్రీ అన్న గూగుల్ సోర్స్ రిపోజిటరీస్ అన్న ఇప్పుడు ఏంటంటే మీకు ఏం చేయలేదు చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ, ఇప్పుడు గూగుల్ సోర్స్ రిపోజిటరీస్ అని క్లిక్ చేద్దాం. ఒక సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎనేబుల్ ది కంటైనర్ రిపోజిటరీ ఏపీఐ. ఇప్పుడు కంటైనర్ రిజిస్టర్ ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి, మీకు ఎప్పటికైనా తెలియకపోతే, మీకైనా నాకైనా ఎవరికైనా కానీ తెలియకపోతే ఏం చేయాలి, ఇక్కడ ఆ పదం ఏదైతే ఉందో ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తున్నాను. కంటైనర్ రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. ఎక్కడ సెర్చ్ చేయాలి, ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ లోకి వచ్చిన తర్వాత కంటైనర్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ కావాలంటే ఇక్కడ కానీ ఉంటుంది, లేకపోతే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఏమని చేద్దాం, TAINE. ఇక్కడ చూడండి కంటైనర్ అనగానే మనకి ఇలా వచ్చింది అనమాట. ఒకటి వచ్చింది, ఏమొచ్చింది ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీ. మీద క్లిక్ చేద్దాం. ఈ కంటైనర్ రిజిస్ట్రీ మీద క్లిక్ చేస్తే ఒక పేజీ నావిగేషన్ వచ్చింది అనమాట. ఈ కంటైనర్ రిజిస్ట్రీ మీద క్లిక్ చేస్తే దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఎనేబుల్ చేస్తే ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్ ఎనేబుల్ చేస్తే గూగుల్ కంటైనర్ రిజిస్ట్రీ ఏపీఐ. ఈ రిజిస్ట్రీ ఏపీఐలో
మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట. సపోజ్ క్లౌడ్ బిల్డ్ ఏపీఐ, కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ, కోబర్నెటిక్స్ ఇంజిన్ ఏపీఐ, సెలెక్ట్ మేనేజర్ ఏపీఐ, ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ఏపీఐ, కంటైనర్ రిజిస్ట్రీ. ఇది సేమ్ అక్కడ ఎలాగైతే ఉందో ఆ కంటైనర్ రిజిస్ట్రీని ఏం చేయాలి ఇక్కడ చూడండి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. లేకపోతే డాక్యుమెంటేషన్, దాని గురించి డాక్యుమెంటేషన్, వీటి గురించి ఈ ప్రోడక్ట్స్ గురించి మొత్తం చదువుకోవచ్చు అనమాట. లేకపోతే రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇంకేమేమి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇవి రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఈ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లో క్లౌడ్ బిల్డ్ ఏపీఐ, అసలు క్లౌడ్ బిల్డ్ ఏపీఐ ఎందుకంటే కంటిన్యూస్ డిప్లాయ్ బిల్డ్ చేసుకోవడానికి, టెస్ట్ డిప్లాయ్ చేసుకోవడానికి, కంప్యూటర్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవడానికి, గూగుల్ ఎంటర్ప్రైజర్ ఏపీఐ, కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ, కోబర్నెట్ ఇంజిన్ ఏపీఐ. కోబర్నెట్ ఇంజిన్ ఏపీఐ అంటే బిల్డ్ అండ్ మేనేజ్ కంటైనర్ బేస్డ్ అప్లికేషన్స్. ఏదైతే మనం కంటైనర్ అంటే డాకర్ కంటైనర్ కాకుండా ఇంకేమైనా కంటైనర్స్ అవైలబుల్, కంటైనర్స్ మీ మెషిన్ మనకు తెలిసింది డాకర్ కంటైనర్ కాకుండా మీకు ఎవరైనా వాడుతుంటే ఆ కంటైనర్స్ ఎలా చూసుకోండి. ఏదైతే కంటైనరైజ్డ్ అయిందంటే మనం ఆల్రెడీ ఒక కోడ్ డెవలప్ చేసుకుని ఒక అప్లికేషన్ రెడీ చేసుకున్నాం, దానికి మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దాని డాకర్ ఫైల్ అంటాం. దాని డాకర్ ఫైల్ ని డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. అదేంటంటే ఏమి ఎక్కడ నువ్వు రాసావు అంటే పైథాన్ లో రాసావా, జావాలో రాసావా, జావా స్క్రిప్ట్ లో రాసావా, ఆర్ లాంగ్వేజ్ లో రాసావా, ఏ లాంగ్వేజ్ లో రాసావు, దాని వర్షన్ ఏంటి. పైథాన్ లో రాస్తే పైథాన్ వర్షన్, జావా రాస్తే జావా వర్షన్ రాసుకోవాలి. నీ ఫైల్ ఎక్కడ ఉంది, రూట్ డైరెక్టరీలో ఉందా, ఏ డైరెక్టరీలో ఉంది, డైరెక్టరీ రాయాలి. తర్వాత మీకు డైరెక్టరీ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలి, ఆ డైరెక్టరీ ఉన్న కోడ్ని కాపీ చేసుకోవాలి, కాపీ కమాండ్ ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏదైతే డిపెండెన్సీస్ ఉన్నాయి, డిపెండెన్సీస్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే ఆ ప్రాజెక్ట్ కోసం వాడుకున్న రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఎంఎల్ ఫ్లో కావచ్చు, లేకపోతే బోటో, సపోజ్ ఏదైతే అది ఇంకేమైతే వాడుకుంటే అవి ఆ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ ఫైల్ అక్కడ ఇవ్వాలి. ఆ జస్ట్ ఫైల్ నేమ్, జస్ట్ ఫైల్ ఇన్స్ట్రక్షన్, దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక ప్లేన్ పేపర్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ నథింగ్ బట్ దాన్ని ఒక ఇమేజ్ గా క్రియేట్ చేస్తే దాన్ని ఒక కంటైనరైజేషన్ అంట. అది మనకు కావాల్సిన దాన్ని మోసుకెళ్తుంది అనమాట. తర్వాత ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. ప్రోటోకాల్ ఏ ట్రాఫిక్ ని యూజ్ చేసుకోవాలి, ప్రోటోకాల్ ని ఫాలో కావాలి. అది హెచ్టిటిపిఎస్ మనకు ఏమున్నాయి, మనకి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ కాదు. ఇక్కడ ఏంటంటే పోర్టు, ఏ పోర్టు కనెక్ట్ అవ్వాలి, అది ఏ పోర్టు కనెక్ట్ అవ్వాలి, హెచ్టిటిపి పోర్టు కావాలా. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇంకోటి హెచ్టిటిపిఎస్ ఉంటుంది. ఎస్ అంటే సెక్యూర్. తర్వాత ఎస్హెచ్ ఉంటుంది. ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్ అంటాం. ఈ పోర్ట్స్ అన్నమాట. ఈ పోర్ట్స్ కనెక్ట్ అవ్వాలి అంటే మన ట్రాఫిక్ ఏదైతే నెట్వర్క్స్, మనకు నెట్వర్క్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్స్ ఏముంటాయి, ఐపీవీ4, ఐపీవీ6 ఉన్నాయి కదా. ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఐపీవీ4 వాయిస్, నాట్ వర్షన్ కాదు, వాయిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వాయిస్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కదా. మన ట్రాఫిక్ అనేది ఏ ప్రోటోకాల్ కనెక్ట్ అవ్వాలి, దాన్ని ఎక్స్పోర్ట్ అనాలి. ఎక్స్పోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అనాలి, లేదా పోర్ట్ అంటాం. పోర్ట్ ఎక్స్పోర్ట్ ఆర్ పోర్ట్ ఇచ్చి, పోర్ట్ ఏ పోర్ట్ కనెక్ట్ అవ్వాలి ఆ పోర్ట్ నంబర్స్ ఉంటే ఆ పోర్ట్ నంబర్ ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఏమేం చేస్తున్నామో దాన్ని చెప్పాలన్నమాట. దాన్ని ఏం చేయాలి, పైథాన్ అయితే పైథాను, లేకపోతే ఏదైతే యాప్ ఉంది యాప్ నేమ్ అలా ఇచ్చుకొని దాన్ని ఒక పేజీలో ఒక ప్లేన్ టెక్స్ట్ లో ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా రాసి దాన్ని ఏం చేస్తారు, ఇమేజ్ లా చేసి దాన్ని ఎక్కడ కావాలంటే అది పబ్లిక్ లో పెట్టుకోవాలా. పబ్లిక్ లో పెట్టుకోవాలంటే మన అదే ఇమేజ్ ఎవరైనా వాడుకోవచ్చా, నువ్వైనా ఎప్పుడైనా వాడుకోవచ్చా, లేకపోతే ప్రైవేట్ లో పెట్టుకోవాలా అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే దాన్ని కంపోజ్ చేసి ఎక్కడ పెట్టాలి, హబ్ లో పెట్టాలి. డాకర్ హబ్ అంటుంది. ఆ డాకర్ హబ్ లో కనుక నువ్వు పెట్టుకుంటే నువ్వైనా వాడుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటి ఇమేజెస్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటే మనం క్రియేట్ చేయాల్సిన అవసరం, నీ రిక్వైర్మెంట్స్ బేస్ అక్కడికి వెళ్ళి పుల్ చేసుకోవచ్చు. దాన్ని డాకర్ హబ్ లో అంటాం. దాన్ని కంపోజింగ్ అంటాం. డాకర్ హబ్ లో పుష్ చేయడానికి డాకర్ కంపోజింగ్ అంటాం. ఇక్కడ పబ్లిక్ ఉండదు, ప్రైవేట్ ఉండదు, అది మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది డాకర్. ఈ పోర్ట్స్ ఉంటాయి, దీన్ని ఇలా క్రియేట్ చేసి డాకర్ అనమాట. ఈ డాకర్ తో ఇలా అలా అయిన కంటైనరైజ్డ్ ఎక్కడ నువ్వు డిప్లాయ్ చేయాలి, ఏమేం చెప్పాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఫైల్స్ ని డాకర్ ఇమేజ్ ఆర్ డాకర్ కంటైనర్ అంటాం. అండ్ అంటే ప్యాకేజ్ అంటాం. సింపుల్ చెప్పాలంటే ప్యాకేజ్ చేసిన కంటైనర్ అనమాట. ఇప్పుడు మన కంటైనర్ ఏముంటది, మొత్తం మనకి ఏ సరుకులు కావాలంటే ఆ సరుకులు అన్ని ప్యాక్ చేసుకొని ఒక దాంట్లో పెట్టి సెక్యూర్ గా పంపిస్తాం అనమాట. దాన్ని కంటైనర్ అంటాం. సేమ్ అలాగే డాకర్ కంటైనర్ అనమాట. బై ది ఓపెన్ సోర్స్ కుబర్నెటిస్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్, నాట్ ఏ ఫ్రీ వర్షన్ అనమాట. ఫ్రీ సోర్స్
సారీ, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ, ఫ్రీ సోర్స్. ఓపెన్ అంటే ఫ్రీ, నాట్ ఏ పెయిడ్ అనమాట, ఎవరైనా వాడుకోవచ్చు ఫ్రీగా. తర్వాత సీక్రెట్ మేనేజర్ ఏపీఐ. సీక్రెట్ మేనేజర్ ఏపీఐ అంటే మనం ప్రొవైడ్ చేయాలి. ఏం చేయాలి? మనం పాస్వర్డ్స్ని పెట్టుకోవాలి. పాస్వర్డ్స్, సర్టిఫికేట్స్ అంటాము. లేకపోతే ఎవరైనా డేటాని యూజ్ చేసుకుంటారు కనుక దాన్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది, లేకపోతే మెలీషియస్, లేకపోతే అనామలీస్ ఉంటే కనుక అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది కనుక మన డేటాని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అందుకనే దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. దాన్ని పాస్వర్డ్స్, క్రెడెన్షియల్స్ అంటాం. ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ, మనం చేసిన మొత్తం ఒక ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ అని. తర్వాత కంటైనర్ రిజిస్టర్ అంటే కంటైనర్, ఈ దాని మొత్తం కంటైనర్ రిజిస్టర్. వీటి గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. క్లౌడ్ బిల్డ్ ఏపీ అంటే ఏంది, కంప్యూట్ ఇంజిన్ ఏపీ అంటే ఏంది, కుబర్నెటిస్ ఇంజిన్ ఏపీ అంటే ఏంది, సీక్రెట్ మేనేజర్ ఏపీ అంటే ఏంది, ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ఏపీ అంటే ఏంది, కంటైనర్ రిజిస్ట్రీ ఏపీ గురించి ఇప్పుడే డిస్కస్ చేస్తాను. ఈ కంటైనర్ రిజిస్ట్రీ గురించి మీకు చెప్పే ముందు దాన్ని ఏం చేయాలని చెప్పాం? డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ బార్ లోకి వెళ్ళి, ఆ సెర్చ్ బార్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలని చెప్పేసాం? ఆ కంటైనర్ రిజిస్టర్ అని కొట్టంగానే ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఇలా గూగుల్ కంటైనర్ రిజిస్టర్ ఏపీఐ వస్తుంది. ఆ ఏపీఐ అంటే తెలిసి మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ మళ్ళీ ఇంకోటి మీరు న్యూ అనుకుంటే, ఏపీఐ అంటే ఏంటంటే ఏపీఐ స్టాండ్స్ ఫర్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ. ఏపీఐ ఫుల్ ఫామ్. ఇక్కడ మీకు ప్రతిదీ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు ఏం కంగారు పడొద్దు. మళ్ళీ సెకండ్ పార్ట్ క్రియేట్ చేస్తాను. ఇది ఒకటి చెప్పిన తర్వాత ఏపీఐ అంటే అప్లికేషన్, ఏ అంటే అప్లికేషన్, పి అంటే ప్రోగ్రామ్, ఐ అంటే ఇంటర్ఫేస్. మనం ఇక అప్లికేషన్ ప్రోగ్రామ్ తో ఇంటర్ఫేస్ అవ్వాలి. ప్రతి ఒక్క దాని ఇంటర్ఫేస్ అంటే కనెక్షన్. కనెక్షన్ అంటే వన్ డివైస్ నుంచి వన్ డివైస్ ఆర్ వన్ నెట్వర్క్ అనదర్ నెట్వర్క్ ఇలా ఇంటర్ఫేస్ అవ్వడాన్ని ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్. ఆ అప్లికేషన్ కి సంబంధించిన డేటా మొత్తం ఒక ప్రోగ్రామ్ లో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్ఫేస్ అవటం. సింపుల్ లాంగ్వేజ్ చెప్తుంది అంతే. ఇలా దీన్ని ఏం చేయాలని చెప్పి ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే మనకు ఇంకొక దాంట్లోకి వెళ్తుంది. అది ఒకటి. తర్వాత మీకు తర్వాత క్లియర్ గా నీట్ గా మొత్తం ఎండ్ టు ఎండ్ సిఐసిడి పైప్ లైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిఐ అంటే మళ్ళీ ఇంకొకటి కంటిన్యూస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏంటంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి ఏదైతే కోడ్ రాసాం, ఒకసారి కోడ్ రాసాం, కోడ్ రాసిన తర్వాత మనకు అనుకోకుండా లేకపోతే అనుకునే కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి, న్యూ చేంజెస్ వచ్చినాయి. న్యూ చేంజెస్ వచ్చినాయి. న్యూ చేంజెస్ ఎంత చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి వాట్సాప్ ఉంది. మనకి ఇక్కడ వాట్సాప్ ఉంది. వాట్సాప్ లో ఫీచర్స్ ఏముంటాయి? సపోజ్ ఫైల్స్ సెండ్ చేసుకోవడానికి, తర్వాత ఫొటోస్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి, గ్యాలరీ అయితే ఎలాగైతే ఉన్నాయో వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది, తర్వాత ఆడియో కాల్ ఉంది, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకొకటి ఏమొచ్చింది ఇప్పుడు కొత్తగా, వాట్సాప్ ఛానల్ వచ్చింది. మళ్ళీ మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను అట్లా ఎలా ఛానల్ కొడుతుంది, వాట్సాప్ లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఫాలోవర్స్ పెరుగుతారు. ఇదో కొత్త న్యూ ఫీచర్. ఇలాంటి కొత్త న్యూ ఫీచర్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ పాత కోడ్ లో కనుక మార్చేది మనం. కొత్త నీ కోడ్ రాయం కదా, ఆల్రెడీ కొత్త కోడ్ ఉంది. వాట్సాప్ రన్ అవడానికి కోడ్ ఉంది. ఆ కోడ్ లోని ఎక్కడో ఒక దగ్గర ఒక ఫీచర్ ని యాడ్ చేస్తున్నాం. ఆ ఫీచర్ ని యాడ్ చేసి మళ్ళీ దాన్ని రన్ చేసుకోవాలి కదా, దాన్ని మొత్తం టెస్ట్ చేసుకోవాలి కదా, మళ్ళీ దాన్ని అప్లై చేయాలి కదా. ఇవన్నీ ప్రాసెస్. అంటే మనం ఎప్పుడైనా న్యూ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ కోడ్ ని చేంజ్ చేసి, ఆ కోడ్ చేంజ్ చేసిన వెంటనే మనం ఎక్కడ పెట్టాలి? ఒక గ్లోబల్ రిపాజిటరీలో పెట్టాలి. ఒక గ్లోబల్ రిపాజిటరీలో పెట్టాలి. ఆ గ్లోబల్ రిపాజిటరీస్ ఏంటిదంటే గిట్ ఒకటి, గిట్ ఇన్ ద సెన్స్ గిట్ హబ్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఈ ఫేమస్ గా వినిపించే పదాలు అన్నమాట. ఇంకా చాలా వర్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. దాన్ని డివిసి అంటాం, డేటా వర్షన్ కంట్రోల్స్ అంటాం. ఇలాంటి చాలా ఉన్నాయి. వీటిలో మనకి ఏం చేయాలి? మనం కమిట్ చేసుకోవాలి. కోడ్ ని యాడ్ చేసుకొని, దాన్ని కమిట్ చేసుకొని, దాన్ని పుష్ చేసుకొని, అప్పుడు ఆ ఫైల్స్ అని మొత్తం మనకి గిట్ ల్యాబ్ బిట్ బకెట్ అది బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఎక్కడైతే అక్కడ మన ఈ కామన్ రిపాజిటరీలోకి వస్తాయి. ఎప్పుడైతే మనం ఏం చేయాలంటే ఈ రిపాజిటరీలోకి వచ్చిందో మనం కొన్ని టూల్స్ వాడుకుంటాం. సిఐసిడి పైప్ లైన్స్ టూల్స్ అంటాం. ఎప్పుడైతే మనకి ఇక్కడికి వచ్చిందో ఇది ఆటోమేటిక్ గా హిట్ అవ్వాలన్నమాట. దీన్ని ట్రిగ్గర్ అవ్వాలి. అంటే నీకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇది ట్రిగ్గర్ అయితే ఇది ఎక్కడికి వచ్చింది? ఎక్కడైతే డిప్లాయ్ చేయాలనుకుంటున్నాము, ఏ ప్లాట్ఫామ్ మీద డిప్లాయ్ చేయాలనుకుంటున్నాము, ఏ విండోస్ మీద, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిప్లాయ్ చేసుకుంటున్నాము, ఎన్ని సర్వర్స్ కావాలనుకుంటున్నాము, ఎన్ని క్లస్టర్స్ కావాలనుకుంటున్నాము, ఆ డీటెయిల్స్ మొత్తం ఎక్కడ వస్తాయి అంటే మళ్ళీ అది డిప్లాయ్మెంట్ సైకిల్స్ అంటూ అవన్నీ ఉంటాయి. అది కోబర్నెటిస్ లోనా, జెన్కిన్స్ ద్వారానా, లేకపోతే ల్యాండా ఫైల్ తోనా, లేకపోతే జీసీపీ తోనా, అజ్యూర్ తోనా, ఎంఎల్ ఫ్లోనా, లేకపోతే డాక్స్ యాప్,
తర్వాత ఈ వేటితో, లేకపోతే డేటా బ్రిక్స్ తోనా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ తోనా, లేకపోతే సేజ్ మేకరా, వర్టెక్స్ అయ్యా, బెడ్ రాకా, ఇవన్నీ మీకు చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఏదో ఒక టూల్ కావాలి. అది జెనికిన్సా లేకపోతే ఏదా అని చెప్పేసి, గిట్ హబ్బా. ఇక్కడ గిట్ హబ్ అయితే ఇక్కడ యాక్షన్స్ లోకి వెళ్ళాలి, తర్వాత టూల్స్ లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, వెబ్ బుక్స్ ఇవన్నీ ఉంటుంది అనమాట. తర్వాత హగ్గింగ్ ఫేసా, హగ్గింగ్ ఫేస్ లో పెట్టుకోవాలా, ఎక్కడ మీ హగ్గింగ్ ఫేస్ లో స్పేసెస్ లో పెట్టాలా, అవన్నీ మీకు తెలిసింది అనమాట. ఇక్కడ జెనికిన్ కోసం ఇది ఎలా చేయడాన్ని, ఎప్పుడైతే మనం కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఎప్పుడైతే గిట్ హబ్ లోకి కనుక, గిట్ ల్యాబ్ లో కనుక, బిట్ బకెట్ లో కనుక పెట్టామో, అది ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఎక్స్టర్నల్ టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ కి కమ్యూనికేట్ కావాలి. నా దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీ పని మీరు చూసుకోండి. దాన్ని అలాగ వచ్చిన ప్రతిసారి నీ దగ్గర రావటం, నీ దగ్గరకు వచ్చిన వెంటనే ఇవి ఈ పని ఈ ఇక్కడ ఏం రావాలి, రావటం వెంటనే అది టెస్ట్ చేసుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, లాగ్స్ చేసుకోవాలి, తర్వాత పారామీటర్స్, లేకపోతే తర్వాత పారామీటర్స్, తర్వాత ఇంకోటి ఏమున్నాయి మనకి, మెట్రిసెస్ ఉన్నాయి, తర్వాత లాగ్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోవాలి. బిల్డ్ అయిన తర్వాత టెస్ట్ చేసుకోవాలి, టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి, తర్వాత బిల్డ్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, తర్వాత రన్స్ అయిపోయి ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, టెస్ట్ చేసుకోవాలి, పెర్ఫార్మెన్స్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టేజింగ్ లో ఉంచుకోవాలి. స్టేజింగ్ లోకి వచ్చిన తర్వాత స్టేజింగ్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఈ ప్రొడక్షన్కి వెళ్ళిన దాకా ఇదంతా జరిగేటమే సిఏ అనమాట. ఈ సిఐ ఈ ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసేదే డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత, ఇక్కడ ఈ ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత దీన్ని డిప్లాయ్ చేయాలి. ఎక్కడ చేయాలి, జీసీపీలో చేయాలా, లేకపోతే ఆన్ ప్రెమిసిసా, లేకపోతే ఏడబ్ల్యూఎస్, లేకపోతే అమెజాన్ సేజ్ మేకరా, లేకపోతే ఇంకా ఏమున్నాయి, ఐబిఎం క్లౌడా, లేకపోతే అజ్యూరా, ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవడానికి. తర్వాత ఏం వాడతాం, డాకర్ వాడతాము, లేదా జెనికిన్స్ వాడతాము, లేకపోతే కుబర్నెటిస్ వాడతాము, కీప్లో వాడతాము, ఎంఎల్ ఫ్లో వాడతాం. ఇవన్నీ డిప్లై చేసుకోవాలి. డిప్లై చేసుకున్న తర్వాత ఏంది, మానిటర్ చేయాలి. మానిటర్ చేయాలంటే అదేంటి, పెర్ఫార్మెన్సెస్ చేసుకోవాలి, లాగ్స్ త్రూ పుట్టు, మళ్ళీ లాగ్స్ త్రూ పుట్టు, తర్వాత డేటా డ్రిఫ్ట్, డేటా అని చేంజ్ అవుతుందా, మోడల్ పెర్ఫార్మెన్స్ డ్రిఫ్ట్ చేంజ్ అవుతుందా, లేకపోతే ఇంకేమున్నాయి మనకి, ఇంకా మనకు కావాల్సిన సంబంధించిన అక్కడ చేయాల్సింది, దాన్ని ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ప్రమథిసిస్ ఎలా చేసుకోవాలి, ఇంటిగ్రేట్ చేయాలి, గ్రఫానా టూల్ ని ఎలా, గ్రఫానా డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ చేసేది ఇదనమాట. ఇప్పుడు క్లౌడ్ కంటైనర్ రిజిస్టర్ వరకు ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా పార్ట్ కోసం, ఇంకా సిఏసిడిలో ఓన్లీ ఇక్కడ క్రియేట్ చేసాం, ఓన్లీ కంటైనర్ రిజిస్టర్, తర్వాత కంటైనర్ తర్వాత క్లౌడ్ బిల్డ్ తర్వాత ట్రిగ్గర్స్ క్రియేట్ చేయాలి. ట్రిగ్గర్స్ లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రీకి వచ్చిన తర్వాత క్లౌడ్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే మనకు గిట్ హబ్ రిపాజిటరీస్, మనకు మన డేటా సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఆ డేటా సోర్స్ కనెక్ట్ కావాలి. ఆ డేటా సోర్స్ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రిగ్గర్స్ క్రియేట్ చేయాలి. తర్వాత క్లౌడ్ బిల్డింగ్ వెళ్ళి ట్రిగ్గర్ క్రియేట్ చేసుకోవాలి. ట్రిగ్గర్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే కోడ్ కమిట్ అవుతుందో ఆటోమేటిక్ ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయిన తర్వాత మనకి ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి. ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకొని మన క్లయింట్కి కావాలంటే, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని వెళ్ళి వెబ్ పేజ్ లో చెక్ చేసుకుని దాని అవుట్పుట్ చూసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత అది మాన్యువల్ డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, కంటైనర్ చేసుకోవాలి. జీకేఈ అంటే గూగుల్ కూడా కంటైనర్ రిజిస్ట్రీస్ క్రియేట్ చేయాలి. జీకే ఇంజిన్, కోఆపరేట్ ఇంజిన్ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఇవన్నీ చేసేది నెక్స్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లో చూస్తాను. మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు ఇంకా మరిన్ని వీడియోస్ ఇవే కాదు, అన్ని జీసీపీ, అజ్యూర్, తర్వాత ఏడబ్ల్యూఎస్, ఎంఎల్ ఆప్స్, ఎంఎల్ ఫ్లో, క్యూబ్ ఫ్లో, జీకేఈ, అన్ని సర్వీసెస్ మొత్తం ఇన్ టు పిన్. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ మీద, నేను డిస్క్రిప్షన్ లో నా నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్ కాల్ చేసి వీకెండ్ బ్యాచెస్, వీక్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ కలువు, ఎవరైనా 1-to-1 అయినా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీగా హ్యాపీలీగా నేర్చుకోవచ్చు. ఇది 2025 అంతా జనరేటివ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, యాజ్ వెల్ as జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఇస్తానని చెప్పేసి నేను అనుకున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజుకి సెషన్స్ ఇంతటితో క్లోజ్ చేసి, రేపటి సెషన్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిఐసిడి క్రియేట్ చేస్తాను. సిఐ ఎలా క్రియేట్ చేస్తాము, సిడి ఎలా క్రియేట్ చేస్తాము, డిప్లాయ్ ఎలా చేస్తాము, డిప్లాయ్ చేసిన తర్వాత మన అవుట్పుట్స్ ఎలా చెక్ చేసుకుంటాము, అది కరెక్ట్ అవుతుందా కాదా, తర్వాత మానిటరింగ్ చేయాల్సినప్పుడు అవి ఎలా చేస్తాం అనేది, ఆ గ్రఫానా టూల్స్, ప్రమథిసిస్ టూల్స్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, క్యూబ్ ఫ్లో అనేది మొత్తం, అసలు క్లౌడ్ షెల్ అంటే ఏంది, గూగుల్ క్లౌడ్ సిఎల్ఐ అంటే ఏంది, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్.
టేక్ కేర్. ఇంతటితో ఈ సెషన్ని ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా జనరేటివ్ ఏఐలో ర్యాగ్ మోడల్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్, చాట్ జీపీటీ, మిస్ట్రల్ 7బి, లామా, ఓ లామా, ఓ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. విజువల్ ట్రాన్స్ఫార్మర్స్, మల్టీ మోడల్స్, స్మాల్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మినీ, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.